హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో అరేబియన్ డిజర్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 300 ml మిల్క్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్, మిల్క్ అడుగు పట్టేయకుండా ఉంటుంది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి విత్ ద హెల్ప్ ఆఫ్ స్పాచులా. ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెలో 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసాను. బాగా కలిపి బాయిల్ అవుతున్న మిల్క్లో వేసి 5 minutes బాయిల్ చేయాలి. షుగర్ మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసి బాగా కలిపాను. కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండాలి, లేదంటే పాన్కి అడుగు పట్టేసి గట్టిగా అయిపోతుంది. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాం కదా. అండ్ నౌ 8 బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ కట్ చేసి తీసుకున్నాను. కొంచెం వెడల్పుగా ఉండే ట్రే అయితే ఈ రెసిపీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. స్క్వేర్ టైప్ బాక్స్ తీసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ ఒక లైన్లో ప్లేస్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ ఒక లేయర్లా కొంచెం కొంచెం బ్రెడ్ అబ్జర్బ్ చేసుకునే వరకు వేయాలి. నెక్స్ట్ ఇంకొక లేయర్ బ్రెడ్ ప్లేస్ చేసి అగైన్ కస్టర్డ్ వేసాను. కొంచెం చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి లాస్ట్ స్టెప్ కూడా బ్రెడ్ ప్లేస్ చేసేసాను. రిమైనింగ్ కస్టర్డ్ అంతా వేసేసి ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్లో కొంచెం ఫ్రెష్ క్రీము అండ్ మిల్క్ మేడ్ వేసి మిక్స్ చేశాను. రెడీ చేసుకున్న బ్రెడ్ మీద వేసేసి లాస్ట్లో క్యాష్యూ, బాదం, పిస్తా చాప్ చేసి వేసాను. ఇలా చేసిన తర్వాత మినిమం 2-3 hours అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇది కూల్గా సర్వ్ చేస్తేనే డిజర్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, సింపుల్గా అరేబియన్ డిజర్ట్ రెడీ.